అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కొత్త వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిషన్లో ఎలా ఆయిల్ పోయాలో అలా గ్రీజ్ పెట్టాలనేది వీడియోలో చూపిస్తాను అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న రించ్ ఉంది కదా, మనకి మిషన్కి వచ్చే మిషను, ఆ మిషన్కి తీసుకొని ఆ రెంచు మనకి కుడి చేతి వైపుగా తిప్పుకోవాలన్నమాట. కింద మనకి ఏదైనా క్లాత్ పెట్టుకుంటే మనకి మామూలుగా తిరగకుండా ఉంటుంది, కింద కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మిషన్కి అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చూడండి, మనకి ఇట్లా మనం ఇప్పు తీసుకోవాలన్నమాట. ఇప్పు తీసిన తర్వాత మనకి గ్రీజు అండ్ మనకి ఆయిల్ ఉంటుందన్నమాట, ఇంజిన్ ఆయిల్ అనమాట. అది తీసుకోవాలన్నమాట. బోల్ట్ మనకి దగ్గరలో పెట్టుకోండి, ఎక్కడైనా దూరంగా డస్ట్లో పడకుండా దుమ్ములో పడకుండా. చూసారా, ఇక్కడ మనకి ఆయిల్ గ్రీజ్ పెట్టుకునేది అనమాట, అక్కడ పోసుకోవాలన్నమాట. ఇది అడ్వాన్స్డ్ లిక్విడ్ అనమాట. ఇది మనకి మామూలుగా మిషన్లోనే వచ్చేస్తుంది డైరెక్ట్గా. నాకైతే కొంచెం ఉంది కాబట్టి మేము కొంచెం వేసుకుంటున్నాము ఆల్రెడీ. మీరు కొంచెం ఎక్స్ట్రానే కొంచెం ఎక్కువ వేసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇది ఈ ఇంజిన్ ఆయిల్ కూడా మనకి ఒక మూత వేసుకుంటే సరిపోద్ది. అట్లా వారానికి 2 వారాలకి అలా వేసుకుంటే సరిపోద్ది అనమాట, మనం వాడే విధానాన్ని బట్టి అనమాట. ఎప్పటికప్పుడు మిషన్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. గ్రీజ్ అయిపోతుందా లేకపోతే ఆయిల్ ఉందా లేదా అని ఒకసారి వర్క్ అయిన తర్వాత చూసుకోవాలన్నమాట. అంటే తెలియని వారికి, ఒకవేళ కొత్త వారు ఉంటారు కదా, వారి కోసం ఈ వీడియో చేయడం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి తప్పనిసరిగా. కొంచెం ఎంతో ఇంకొకరికి ఉపయోగపడుతుంది అన్నమాట, కొత్త వారికి. మళ్ళీ ఈ బోల్ట్ మనం చూసారా, మనకి వాటి స్క్రూల్కి మట్టి లేకుండా మొత్తం చూసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎడం చేతి వైపుగా తిప్పుకుంటే ఇట్లా మన హ్యాండ్తో ఒకసారి తిప్పేసుకొని తర్వాత వచ్చేసి మనకి రించ్తో తిప్పుకోవాలన్నమాట. అది వీడియోలో చూపించిన విధంగా కొంచెం చూసి చేసుకోండి. మనకి కింద క్లాత్ వేసుకోండి, చూడండి కదులుతుంది కదా, అంటే ఎట్లా డ్యామేజ్ అవ్వద్దు అనమాట. నేను ఆల్రెడీ క్లాత్ వేసాను, వీడియో తీస్తున్నాను కాబట్టి అందుకని అలా వస్తుందన్నమాట. ఇంజిన్ ఆయిల్ అవన్నీ మనము దగ్గరలో పెట్టుకోండి, కొంచెం దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ చేయి తగిలిన ఒకవేళ దొల్లిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి మూత అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని పక్కన దూరంగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనం టైట్ చేసాము, అది మిషన్లో ఇప్పుడు కరెంట్లో పెట్టి ఒకసారి మిషను ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మొత్తం అయిపోయిన తర్వాత ఇంజిన్ వేసిన తర్వాత కరెంట్ బోర్డులో పెట్టి ఆన్ చేసి ఒకసారి మిషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ వీడియో నచ్చితే మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి.